major property company in Vietnam has been sentenced to death in the country's biggest financial fraud case. 67-year-old Trong My Lan was found guilty of embezzlement companies. It's been described as one of the greatest bank frauds in history. A real estate tycoon was sentenced to death for her role in one of the biggest corruption cases in the country's history. Was the mastermind behind the scheme to defraud the Saigon Commercial Bank of more than $12 billion over a 10-year period. మీరు ఇప్పటి వరకు ఇంటర్నెట్లో చాలా కంపెనీల గురించి, బిజినెస్ల గురించి అండ్ వాళ్ళు డబ్బు సంపాదించడానికి యూజ్ చేసిన స్ట్రాటజీస్ గురించి విని ఉంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వియత్నాంలో ఉన్న ఒక మహిళ బిజినెస్ అనే పేరుతో గవర్నమెంట్ నుండి ఏకంగా 3,65,000 కోట్ల రూపాయల డబ్బు కాజేసింది. ఇది కేవలం వియత్నాంలో మాత్రమే కాదు, ఏకంగా సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఇది అతిపెద్ద స్కామ్. ఈమె చేసిన స్కామ్ వల్ల వియత్నాం దేశం వాళ్ళ జీడిపిలో 3% కోల్పోయింది. చాలా మంది ఆర్థిక నేరస్తులు తప్పులు చేసిన తర్వాత వాళ్ళ దేశం వదిలి పారిపోతారు. కానీ వియత్నాం దేశం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈమెను పట్టుకుని చేసిన తప్పుకి ఉరిశిక్ష విధించింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈమె చేసిన తప్పేంటి? ఇన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బుని ఈమె గవర్నమెంట్ నుండే ఎలా కొట్టేసింది? వియత్నాంలో ఉన్న ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఈ ట్రువాంగ్ మై లాన్ అనే ఒక మహిళ ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేసిందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గైస్, బిజినెస్ చేసేవాళ్ళు ఫేక్ కంపెనీలు చూపించి బ్యాంకులకి టోపీలు ఎలా పెడతారో మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మీకు అర్థం కావాలంటే ఈ ట్రువాంగ్ మై లాన్ అనే మహిళ గురించి మీకు కొన్ని డీటెయిల్స్ తెలియాలి. ఈమె వియత్నాంలో ఉన్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టింది. చిన్నప్పటి నుండి బిజినెస్ చేసి ఎక్కువ డబ్బు సంపాదించాలనేది ఆమె డ్రీమ్. ఈ ప్రాసెస్లోనే ఆమె తన టీనేజ్లో వియత్నాం దేశంలో ఉన్న హో చి మిన్ అనే సిటీలో ఒక చిన్న కాస్మెటిక్ బిజినెస్ స్టార్ట్ చేసింది. చిన్న వయసులోనే బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల ఆమెకి కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, వాళ్ళలో నమ్మకాన్ని ఎలా సంపాదించాలి అండ్ ఆ నమ్మకాన్ని బిజినెస్గా ఎలా మార్చుకోవాలో మై లాన్కి చాలా బాగా తెలుసు. మై లాన్కి చిన్నప్పటి నుండి అక్రమంగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఉండేది కాదు. కానీ జీవితంలో డబ్బు సంపాదిస్తున్న టైంలో ఆమెకి క్రిమినల్ మైండ్ సెట్ డెవలప్ అయింది. ఎలాగో చెప్తా చూడండి. మై లాన్కి ఒక విషయం చాలా బాగా తెలుసు. బిజినెస్లో ఎదగడానికి హై లెవెల్ కాంటాక్ట్స్ ఉండటం అనేది చాలా ముఖ్యం. అంటే మనకంటే ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళతో, గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళతో, ధనవంతులతో మనకి పరిచయం ఉండాలి. ఆ పరిచయాలు ఎంత క్లోజ్ అయితే మనకి అంత అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే మై లాన్ వియత్నాం గవర్నమెంట్లో పనిచేస్తున్న పొలిటీషియన్స్తో, అలాగే కొంతమంది బిజినెస్ పీపుల్తో హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ తన బిజినెస్ని డెవలప్ చేసుకుంది. అయితే కాసేపు మై లాన్ స్టోరీని పక్కన పెట్టి వియత్నాం గవర్నమెంట్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తా చూడండి. 1991లో ఇండియా ఎకనామిక్ రిఫార్మ్స్ని అడాప్ట్ చేసుకుని ఎలా అయితే ప్రైవేట్ కంపెనీలని బిజినెస్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేసిందో, సేమ్ అలాగే 1993లో వియత్నాం గవర్నమెంట్ కూడా అక్కడ ప్రైవేట్ కంపెనీలని బిజినెస్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేసింది. అదే టైంలో మై లాన్ వాన్ తిన్ ఫ్యాట్ అనే పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి అడుగుపెట్టింది. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న టైంలో అదే సెక్టార్లో పనిచేస్తున్న ఎరిక్ చూ నాప్ కి అనే ఒక ఇన్వెస్టర్ని పెళ్లి చేసుకుని అతనితో కలిసి వియత్నాం అలాగే హాంకాంగ్ దేశాల్లో హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ ప్రాపర్టీ బిజినెస్ స్టార్ట్ చేసింది. 1995 తర్వాత వియత్నాం దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా పెరగడం వల్ల ఆ సెక్టార్లో బిజినెస్ చేస్తున్న మై లాన్ అప్పటికే చాలా డబ్బు సంపాదించింది. అయితే ఇప్పటి వరకు ఆమె ఫోకస్ అంతా కూడా బిజినెస్ని డెవలప్ చేయడం మీద ఉంది. అందుకే ఆమె ఎలాంటి తప్పులు చేయకుండా బిజినెస్ని డెవలప్ చేసింది. కానీ ఎప్పుడైతే తను వియత్నాంలో ఒక టాప్ బిజినెస్ ఉమెన్గా మారిందో అప్పటి నుండి తనకి డబ్బు మీద కోరిక పెరిగిపోయి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలని దురాశ మొదలైంది. 2010 వచ్చేటప్పటికి మై లాన్ స్థాపించిన వాన్ తిన్ ఫ్యాట్ అనే కంపెనీ వియత్నాంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీగా మారింది. దీనివల్ల మై లాన్కి ఆ దేశంలో చాలా పాపులారిటీ వచ్చింది. 2012లో వియత్నాం దేశంలో ఉన్న 3 కమర్షియల్ బ్యాంక్స్ నష్టాల్లోకి వెళ్ళాయి. అవే ఫస్ట్ బ్యాంక్, వియత్నాం టిన్ నిగా బ్యాంక్ అండ్ సైగన్ బ్యాంక్. వియత్నాం గవర్నమెంట్ నష్టాల్లో ఉన్న ఈ 3 బ్యాంక్స్ని కలిపేసి ఒక సింగిల్ బ్యాంక్ని క్రియేట్ చేయాలని డిసైడ్ అయింది. అదే ఎస్సీబీ బ్యాంక్. సో మై లాన్కి గవర్నమెంట్లో ఉన్న కాంటాక్ట్స్ వల్ల ఈ బ్యాంక్ మెర్జింగ్ ప్రాసెస్కి గవర్నమెంట్ ఆమెనే హెడ్గా అపాయింట్ చేసింది. అంతే, ఇదే సరైన అవకాశం అనుకున్న మై లాన్ ఎస్సీబీ బ్యాంక్లో తన ఆట మొదలుపెట్టింది. ఎలా అంటే నష్టాల్లో ఉన్న 3 బ్యాంక్స్ని కలిపేసి ఎస్సీబీ బ్యాంక్ని ఫామ్ చేశాక ఈ ఎస్సీబీ బ్యాంక్లో ఉన్న డబ్బు మొత్తాన్ని మై లాన్ తన సొంత కంపెనీలకి లోన్స్ రూపంలో ఇప్పించింది. అడ్డుపడిన గవర్నమెంట్ ఆఫీసర్స్కి కోట్లలో లంచాలు ఇచ్చి వాళ్ళ నోటికి తాళం వేసింది.
అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. వియత్నాం చట్టాల ప్రకారం ఆ దేశంలో ఉన్న ఏ బ్యాంకులో అయినా ఒక వ్యక్తికి 5% కంటే ఎక్కువ వాటా ఉండకూడదు. అర్థమైందా? కానీ మైలాన్కి ఎస్సీబీ బ్యాంకులో దాదాపు 90%కి పైగా వాటా ఉంది. ఇది ఎలా సాధ్యపడింది అనుకుంటున్నారా? దానికి సమాధానమే షెల్ కంపెనీస్. ఈ షెల్ కంపెనీస్ అనే పదాన్ని మనం చాలా స్కామ్స్లో వింటూ ఉంటాం. దీని అర్థం ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ ఫ్రాడ్స్ చేయడానికి కొంతమంది వ్యక్తులు కొన్ని ఫేక్ కంపెనీస్ని క్రియేట్ చేస్తారు. కంపెనీ ఉందా అంటే ఉంది, అంతే. దాన్ని ఎవరు నడిపిస్తున్నారు, అసలు ఆ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది, ఎలాంటి డీటెయిల్స్ ఏమీ ఆ కంపెనీకి ఉండవు. వీటినే షెల్ కంపెనీస్ అంటారు. అయితే మైలాన్ కూడా ఇలాంటి షెల్ కంపెనీస్ని వేలల్లో క్రియేట్ చేసి వాటి పేరు మీద ఎస్సీబీ బ్యాంకులో షేర్స్ని కొనేసి ఆ బ్యాంకులో 90%కి పైగా వాటాని తన కంట్రోల్లో పెట్టుకుంది. సో బయట నుండి చూసే వాళ్ళకి బ్యాంకులో చాలా విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్టు, అలాగే బ్యాంక్ చాలా బాగా రన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ రియాలిటీకి వస్తే బ్యాంక్ లోన్స్ ఇచ్చింది ఒకే వ్యక్తికి, బ్యాంకులో వాటా ఉన్నది ఒకే వ్యక్తికి, బ్యాంక్ని కంట్రోల్ చేసేది ఒకే వ్యక్తి, అండ్ ఆ బ్యాంక్ని స్థాపించడానికి హెల్ప్ చేసింది కూడా ఒకే వ్యక్తి. ఆమె మైలాన్. ఇప్పుడు మీకు స్టోరీ అర్థమైందా? మైలాన్ తనకి బాగా తెలిసిన వ్యక్తులని ఎస్సీబీ బ్యాంకులో మేనేజర్స్గా అండ్ ఎంప్లాయీస్గా రిక్రూట్ చేసి బ్యాంకులో ఉన్న ప్రజల డబ్బు మొత్తాన్ని ఈ షెల్ కంపెనీస్కి బిజినెస్ లోన్స్గా ఇవ్వమని ఆర్డర్ చేసింది. ఎంతలా అంటే ఎస్సీబీ బ్యాంక్ ఇచ్చిన టోటల్ లోన్స్లో 93% లోన్స్ డైరెక్ట్గా మైలాన్ చేతికే వెళ్ళిపోయాయి. ఈమె గవర్నమెంట్ని అలాగే ప్రజలని ఏ రేంజ్లో మోసం చేసిందంటే ఆమె తప్పు చేస్తుందని ప్రూవ్ చేయడానికి ఎవరైనా ట్రై చేస్తే వాళ్ళకి ఎంత డబ్బైనా ఇచ్చి వాళ్ళ నోరు మూయించేసేది. సో ఇదంతా వింటున్నప్పుడు మనకి జనరల్గా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఒక మహిళ దేశాన్ని ప్రజలని ఎంత మోసం చేస్తున్నప్పుడు మరి అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని. ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే వియత్నాంలో సింగిల్ పార్టీ రూల్ ఉంటుంది. అంటే ఆ దేశాన్ని ఎన్నో ఏళ్లుగా ఒకే పార్టీ రూల్ చేస్తుంది. అందుకే అక్కడ పవర్ కోసం పొలిటికల్ పార్టీల మధ్య గొడవల్లాంటివి ఉండవు. దేశాన్ని డెవలప్ చేయాలన్నా నాశనం చేయాలన్నా ఒకే పార్టీ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే 2013లో వియత్నాంకి నైన్ ఫూ ట్రాంగ్ అనే వ్యక్తి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న టైంలో బ్లేజింగ్ ఫర్నెస్ అనే పేరుతో ఆయన ఒక యాంటీ కరప్షన్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. వియత్నాం గవర్నమెంట్లో కరప్షన్ పెరిగిపోయింది అనే విషయాన్ని ఆయన గమనించారు. ఇది ఎలాగే కంటిన్యూ అయితే ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది. సో ఎలా అయినా దేశంలో కరప్షన్ని అరికట్టడానికి ఆయన బ్లేజింగ్ ఫర్నెస్ అనే నినాదంతో యాంటీ కరప్షన్ లాస్ని తీసుకొచ్చారు. వియత్నాం గవర్నమెంట్ సడన్గా కరప్షన్ని అరికట్టడం మీద ఎందుకు ఫోకస్ చేసిందంటే గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా అండ్ చైనా మధ్య ట్రేడ్ వార్ జరుగుతుంది. అందుకే చాలా కంపెనీలు చైనా నుండి వాళ్ళ ఫ్యాక్టరీస్ని వేరే దేశాలకి తీసుకెళ్లిపోతున్నాయి, లైక్ వియత్నాం, ఇండోనేషియా అండ్ ఇండియా. సో ఇది గమనించిన వియత్నాం గవర్నమెంట్ విదేశీ కంపెనీల యొక్క పెట్టుబడులు పెరగాలంటే వాళ్ళ దేశంలో కరప్షన్ లేని గవర్నమెంట్ని అలాగే క్లీన్ ఇమేజ్ ఉన్న సిస్టమ్ని క్రియేట్ చేయాలని టార్గెట్ పెట్టుకుని దేశంలో కరప్షన్ని అరికట్టడం మీద ఫోకస్ చేసింది. ఈ ప్రాసెస్లో వాళ్ళు పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న కరప్షన్ కేసెస్ని బయటికి తీస్తే అందులో ప్రైవేట్ సెక్టార్లోనే ఎక్కువ కరప్షన్ జరుగుతుంది అనే విషయం వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమైంది. అయితే ఇది ఇలా ఉండగా మైలాన్ అండర్లో ఉన్న ఎస్సీబీ బ్యాంక్ సుమారు $44 బిలియన్ లోన్ని అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర నుండి వసూలు చేయలేకపోతుంది అనే విషయాన్ని వియత్నాం గవర్నమెంట్ కనిపెట్టింది. ఈ మ్యాటర్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ పోలీసులకి తెలిసింది ఏంటంటే వియత్నాం దేశంలో ఉన్న రిచెస్ట్ పీపుల్లో ఒకరైన ఈ ట్రువాంగ్ మైలానే ఫేక్ కంపెనీలు పెట్టి ఈ డబ్బు మొత్తాన్ని లోన్స్గా తీసుకుని వాటిని తన సొంత అవసరాలకి వాడుకుందని. ఇలా చేయడం వల్ల వియత్నాం దేశంలో ఉన్న సుమారు 42,000 మంది సామాన్య ప్రజలు అలాగే వ్యాపారులు నష్టపోయారని అక్కడ కోర్టులో ప్రూవ్ అయింది. ఈ న్యూస్ బయటికి వచ్చిన వెంటనే మైలాన్కి సంబంధించిన హోటల్స్, రెస్టారెంట్ అండ్ రియల్ ఎస్టేట్ బిజినెసెస్ అన్నీ కూడా ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. ఆమె స్కామ్ చేసిన ఎస్సీబీ బ్యాంక్ అయితే దాదాపు మూతపడే స్టేజ్కి వచ్చేసింది. కానీ బ్యాంకింగ్ వ్యవస్థ నష్టాల్లోకి వెళ్తే అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకి అస్సలు మంచిది కాదు. అందుకే వియత్నాంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఎస్సీబీ బ్యాంక్కి $24 బిలియన్ ఇచ్చి ఆ బ్యాంక్ని మూతపడకుండా కాపాడింది. ఇండియా లాంటి దేశాల్లో ప్రజల సొమ్ము కాజేసిన చాలామంది లండన్కి పారిపోయి అక్కడ సేఫ్గా వాళ్ళ లైఫ్ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ వియత్నాంలో అలా కాదు. అక్కడ ఉరిశిక్ష అనేది చాలా కామన్. ప్రజల సొమ్ముని కాజేసిన మైలాన్ని 2022లో అరెస్ట్ చేసి ఆమెకు 2024 ఏప్రిల్లో వియత్నాం కోర్టు డెత్ సెంటెన్స్ని విధించింది. అంటే మరణశిక్ష అన్నమాట. మైలాన్కి డెత్ సెంటెన్స్ని విధించడానికి రీజన్ ఏంటంటే 2020 వచ్చేటప్పటికి
మైలాన్ వియత్నాం దేశంలోనే రిచెస్ట్ పీపుల్లో ఒకరు. గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ ఆమెకి చాలా ఇన్ఫ్లుయెన్స్ అండ్ పాపులారిటీ ఉంది. కానీ అలాంటి వ్యక్తి తప్పు చేసినా కూడా వాళ్ళకి మరణశిక్ష విధించడంలో గవర్నమెంట్ అండ్ కోర్ట్స్ ఎలాంటి వెనకడుగు వేయవు అని ప్రజలకి తెలిసేలా చేయడానికే వియత్నాం గవర్నమెంట్ మైలాన్కి డెత్ సెంటెన్స్ విధించింది. మైలాన్ తప్పు చేసినట్టు కోర్టులో ప్రూవ్ అయినా కూడా ఆమె దాన్ని ఒప్పుకోకుండా తను ఎలాంటి స్కామ్ చేయలేదని, తన కింద ఉన్న ఎంప్లాయీసే ఈ తప్పులు చేశారని కోర్టులో తప్పు ఒప్పుకోకుండా వాదించడానికి ట్రై చేశారు. పైగా ఎస్సీబీ బ్యాంక్ని డెవలప్ చేయడానికే ఆమె చాలా ట్రై చేసినట్టు కోర్టులో చెప్పారు. కానీ బ్యాంక్ని డెవలప్ చేయడానికి షెల్ కంపెనీల పేరు మీద ఫేక్ లోన్స్ని ఎందుకు క్రియేట్ చేశారో ఆమెకే తెలియాలి. ఈ కేసులో మొత్తం 85 మందిని అరెస్ట్ చేస్తే అందులో మైలాన్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు దాదాపు అందరూ ఉన్నారు. ఎస్సీబీ బ్యాంకులో మైలాన్ అండర్లో పనిచేసిన చాలా మంది హై లెవెల్ ఆఫీసర్స్ దొరికితే గవర్నమెంట్ చంపేస్తుంది అనే భయంతో దేశం వదిలి పారిపోయారు. సో ఫైనలీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి అంటే ముందు అక్కడ ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ అనేది బలంగా ఉండాలి. ఒకవేళ ఆ బ్యాంక్స్ని ఎవరైనా మోసం చేస్తే ఆ భారం సామాన్య ప్రజల మీద అలాగే ప్రభుత్వం మీద పడుతుంది. అందుకే వియత్నాం గవర్నమెంట్ ఇంకా ఫ్యూచర్లో ఎవరు ఎలాంటి తప్పు చేయకుండా ఉండటానికి మైలాన్ కేసుని ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేయాలనుకుంది. అసలు మైలాన్కి ఈ స్కామ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆమె ఎస్సీబీ బ్యాంకులో స్కామ్ని చేయకముందే ఆమె దగ్గర చాలా డబ్బు ఉండేది. కానీ ఇంకా సంపాదించాలి, దాచుకోవాలి అనే ఆలోచన వల్ల ఈరోజు ఆమెతో పాటు ఆమె టోటల్ ఫ్యామిలీ 10 నుండి 12 ఏళ్ల పాటు జైల్లో ఉండాల్సిన సిచ్యువేషన్కి వచ్చేసింది. సో వియత్నాంలో ట్రువాంగ్ మైలాన్ చేసినట్టే ఇండియాలో కూడా చాలామంది ఆర్థిక నేరగాళ్లు వేల కోట్లు కాజేసి విదేశాలకి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఏ శిక్ష విధిస్తే ఒక ఎగ్జాంపుల్ అవుతుందో మీరు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Till then, this is your friend Surya signing off.